కర్ణాటకలో ఓన్లీ ఒక నది ఉంటుంది. ఆ నదిలో ఎన్ని శివలింగాలు, ఏ రాయిని తీసినా కొడితే శివలింగం అయిపోయాయి. ఉన్నాయే, మనం వాటిని మెయింటైన్ చేయలేకపోతున్నాం. వాటిని సరిగ్గా మెయింటైన్ చేయలేక పాత గుళ్ళని రిపేర్ చేయలేకనే చచ్చిపోతున్నాం, శిథిలావస్థకు వస్తున్నాయి. లేని కయ్యం ఎందుకురా? రామాలయం కట్టుకుంటా అంటే ఎప్పుడన్నా ఓడని వద్దన్నాడా? అదే బొక్కలు ఆడ ఆ మసీదు ఉంటే మసీదు తవ్వే కట్టాలన్నారా? వేరే దగ్గర లేదా జాగా? కట్టుకోక వద్దన్నాడు ఎవడన్నా? కయ్యం పెట్టాలి. హిందూ ముస్లిం గొడవ చేయాలి. ప్రతిదీ హిందూ ముస్లిం గొడవ చేయాలి. అంటే అయోధ్యలో ఉన్న రామాలయమే మీ దేశంలో ఉన్న మిగతా రామాలయాలు కాదా? మరి అవన్నీ పని చేద్దాం, ఒక్క అయోధ్యకే పోదాం. ఒప్పుకుంటావా? అరే ప్రజా సమస్యలు ముఖ్యం రా. కాంగ్రెస్ వాడు కట్టిన ఐఐటీలో చదువుకుంటున్న వాళ్ళు, ఐఐటీలో పనిచేస్తున్న వాళ్ళు హిందువులు కాదా? కాంగ్రెస్ వాడు స్థాపించిన డిఆర్డిఓలో పనిచేస్తున్న సైంటిస్టులు హిందువులు కాదా? చెప్పండి రా. బీజేపీ ఆర్ఎస్ఎస్ లుచ్చనా కొడకల్లారా, మీ జీల దమ్ముంటే, నువ్వు మొగోడి అయితే నీకు లేస్తే వచ్చి చర్చ పెట్టు. ఏ పోస్ట్ పెడితే అది నువ్వు హిందువు కాదంటే ఎవడరా? నువ్వు ఓడరా సర్టిఫికేట్ ఇవ్వడానికి? ఎప్పుడు పుట్టింది హిందుత్వం? ఎప్పుడు పుట్టింది? నీ బీజేపీ ఎప్పుడు పుట్టింది? నువ్వు చెప్తే మొక్తా, నువ్వు వద్దంటే ఒప్పుకుంటాను రా. అరే నీ మతం పేరు మీద నువ్వు మతం లొల్లి తీసుకొని వస్తే ప్రజా సమస్యలు చర్చ ఎక్కడిదిరా? నువ్వు ఎంత దోసుకున్నా ఎవడరా అడిగేది? ఇలా హైదరాబాద్ చుట్టూ న్యూ హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది, న్యూఢిల్లీ మొత్తం డెవలప్ అయింది. పురాణ ఉన్నది, ఆ ఎంఐఎంఓడు ఉన్నది, డెవలప్ అయితే లేదు. ఎవరిని రానియాడు, ఆడ ఒక అభివృద్ధి ఏనియాడు. ఆడ అందరి పేదరికంలో ఉంచుతాడు. ఎవడు ప్రశ్నిస్తే వాడిని బొంద పెడతా అంటాడు, చంపేస్తా అంటాడు, పొడుస్తాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఆర్మీని దింపగానే వాడిని కూర్చోబడ్డది. రేవంత్ రెడ్డి పోయి వాడిని కాలు మొక్కుతున్నాడు. అర్థమైందా? సో మతం పేరు మీద ఓట్లాడితే ఇక ప్రజా సమస్యలకు చర్చ ఉండదు. ఎంతసేపు మతం రిలేటెడ్ కొట్లాట ఉంటుంది. వాడు మతం చేసిందేం లేదు. వాడికి మోడీ గారికి హిందువుల ఓట్లు కావాలి, హిందువుల యొక్క సంపద కావాలి. ఇక ప్రజా సమస్యల చర్చనే ఉండదు. బీఆర్ఎస్ వాడు ఉంటే ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది. వాడు దోసుకున్నాడు కాబట్టి వాడిని పక్కన పెట్టిర్రు. ఇదే బీజేపీ వస్తే ఎంఐఎంఓడు ఓల్డ్ సిటీలో వచ్చినట్టు ఉంటుంది. డెవలప్మెంట్ ఉండదు, ప్రశ్నించుడు ఉండదు. ప్రశ్నిస్తే నువ్వు హిందూ ద్రోహి అంటాడు, కాంగి అంటాడు, కమ్మి అంటాడు, గొర్రెబిడ్డ అంటాడు, గింజ అంటాడు. వాడు ఏ దానికి చర్చ ఉండదు, దేనికి ఏ ప్రజా సమస్యకు పరిష్కారం ఉండదు. మరి ఏడికి పోయినారా పైసలు? నీకు చర్చించేది లేకపోతే నువ్వు ట్యాక్సులు వసూలు చేయకు, హిందువుల దగ్గర ట్యాక్సులు వసూలు చేయకు, జిఎస్టీ తీసుకోకు, ఇంపోర్ట్ ట్యాక్స్ తీసుకోకు, పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకోకు, అన్ని సబ్సిడీలు ఎత్తేస్తావు, అన్ని ట్యాక్సులు వేస్తావు, మాకు పని చూపెట్టవు, ఉద్యోగాలు ఇవ్వవు, ఉన్న ఖాళీలు భర్తీ చేయవు, ఓట్లు కావడానికేమో ఏది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటావు. ఉద్యోగం ఏదిరా అంటే పకోడి వేసుకో అంటావు. కాంగ్రెస్ వాడు తినేది తెచ్చేస్తే 15 లక్షలు వస్తాయి అంటావు. 15 లక్షలు కదరా, 1 లక్ష రూపాయలు వేయరా అంటే ఆ జుమ్లా మేము చెప్పేటోనికి తెలుసు, వినటోనికి తెలుసు అని అబద్ధాలు ఇట్లా చెప్తా అంటావు. కాదు, ఇవాళ సఫర్ అవుతుంది హిందువులు కాదా? మోడీ పాలనలో ఇలా జైల్లో పెట్టినావు కేజ్రీవాల్ హిందువు కాదా? రేవంత్ రెడ్డి ఇన్ని జరుగుతుంటే మా అందరికీ అనిపిస్తున్నాయి. మేమందరం పొద్దుగాలేస్తే నెత్తిన వరకు కొట్టుకుంటున్నాం. నేను కావచ్చు, ఇప్పుడు తులసి చంద్ గారు కావచ్చు, ఆడపిల్ల అయ్యండి కూడా అంత కష్టపడుతున్నది. అక్కడ ధ్రువరాతి కావచ్చు, రవీష్ కుమార్ కావచ్చు, అభిసార్ శర్మ కావచ్చు, కరణ్ థాపర్ కావచ్చు, రాజ్దీప్ సర్దేశాయ్ కావచ్చు, ఇంతమందికి కనిపించిన అన్యాయాల అక్రమాలు, నరేంద్ర మోడీ ఆర్యబాపనోడి చేస్తున్న వివక్ష, హింస, ఇప్పటికీ ఏది అన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలలో ఏది మన మొత్తం జనాభాలో 3% ఉంటారు బాపనోడు. ఆ 3% ఉన్న ఆర్య బాపనోడు మొత్తం మిగతా 97% మిగతా కమ్యూనిటీస్ ఉన్నారు. కానీ నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏ శాఖన్నా తీసుకోండి, 99% మంది బాపనోళ్ళే ఉన్నారు. నువ్వు హైకోర్టు జడ్జీలు తీసుకో, సుప్రీంకోర్టు జడ్జీలు తీసుకో, ఈడీ డైరెక్టర్ తీసుకో, సిబిఐ డైరెక్టర్ తీసుకో, ఆర్ఎస్ఎస్లో తీసుకో, బీజేపీలో తీసుకో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మిగతా శాఖలన్నీ తీసుకో, కార్మిక శాఖ తీసుకో, పిఎంఓ తీసుకో, ప్రెసిడెంట్ తీసుకో, ఏదైనా తీసుకో. వాడి జనాభా ఎంత? 3%. వాడు మొన్న ఈడబ్ల్యూఎస్ కింద 10% ఇచ్చిండు రిజర్వేషన్. మళ్ళీ రిజర్వేషన్ తప్పని వాడే అంటాడు. ఎట్లా తప్పురా? జనాభా ఎంత ఉంటే ఎవరి జనాభా తగ్గట్టుగా వాళ్ళందరూ ట్యాక్సీలు కడుతున్నప్పుడు ఎవరి వాటా వానికి ఇవ్వమంటే ఎట్లా తప్పు అవుతుందో నాకు చెప్పరు. సమన్యాయం చేయమంటే ఎట్లా తప్పు అవుతుందో నాకు చెప్పరు. రిజర్వేషన్ తప్పు అనే గాడిద కొడుకులు ఎవడన్నా ముందడికి రండి. రిజర్వేషన్ అంటే ఏంది?
ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా వస్తే వన్ సీట్ వానికి రిజర్వ్ పెట్టాంరా. ఎవరి వాటా వానికి రిజర్వ్డ్ అని. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతాయి రెస్టారెంట్లో కానీ సినిమా హాల్లో కానీ రిజర్వ్డ్ సీట్ అంటారు. అంటే అర్థమైంది? అరే వాని వాటా వానికి ఇస్తున్నాం, ఎవరి వాటా వానికి ఇస్తున్నాం, తప్పేముంది అందులో? వాడు ట్యాక్స్ కట్టినప్పుడు వాని జనాభా తగ్గట్టుగా వాని వాటా వానికి ఇస్తే సమన్యాయం చేయమనడం తప్పెట్లయితుంది? రిజర్వేషన్ తప్పు అనే గాడి కొడుకులు ఎవడైనా చర్చకు. ఇన్ని జరుగుతున్నాయి. అరే రేవంత్ రెడ్డి లుచ్చనా కొడక ఆడ తమిళనాడులో ఏది గుళ్ళల్లో ఏది స్టాలిన్ గారు ఏం చేశారు, అక్కడ చట్టం తెచ్చారు. గుళ్ళల్లో శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఇప్పుడు ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలిగినప్పుడు, ఏ క్రిస్టియన్ వాడైనా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ హిందూ అయినా ఎందుకు పూజారి కావద్దు నాకు చెప్పరు. ఒక్క బాపనుడు ఎట్లా పూజారి అవుతాడు చెప్పండి? మళ్ళీ వాడు రిజర్వేషన్ గురించి రిజర్వేషన్ సమన్యాయం చేయమంటే తప్పు, కానీ బాపనోడే పూజారు ఉంటాడు. ఎందుకుంటాడు? అరే తమిళనాడులో తెచ్చిండ్రా ఆయన స్టాలిన్ గారు, ఇది చేసిండ్రా, చట్టం చేసిండ్రా గాడిది, నువ్వు కూడా ఏరా రేవంత్ రెడ్డి అంటే సపోర్ట్ చేయడే వీడు. వాడిని కేసీఆర్ని వద్దని నిన్ను తెచ్చి ఎందుకు కూర్చుండే పెట్టుకున్నాం మేము? అరే వాడు చేస్తలేడురా. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ ఐడియాలజీ కరెక్ట్ ఉంది, వాడు సోషలిజం ఉన్నాడు, ఇన్నేళ్లలో దేశంలో కట్టిరంటే కాంగ్రెసే కట్టింది కాబట్టి చెప్తే ఆ కాంగ్రెస్ అనే శివలింగం మీద వచ్చి ఈ రేవంత్ రెడ్డి అనే తేలు వచ్చి కూర్చున్నాడు వీడు. అప్పుడు ఇట్లనే కొట్లాడినాం, 15లో కొట్లాడినాం, 18లో కొట్లాడినాం, ఇప్పుడు కొట్లాడినాం. అప్పుడు ఆ ఉత్తమ్ అనేటోడు మేము అంతా కొట్లాడినప్పుడు అప్పుడే వచ్చేది. ఉత్తమ్ బట్టి అనేటోడు కాంగ్రెస్ తోటి కుమ్మక్క కాకపోతే, వాడు బీఆర్ఎస్ తోటి కుమ్మక్క కాకపోతే అప్పుడు వాడట్లా చేసిండు. వీడు ఇప్పుడు వాడేమో ఆఫ్టర్ 3 అది వీడు కుమ్మక్క కావడం వల్ల ఆఫ్టర్ 3 గుద్దుకొని అట్లా గెలిచిండు ఆడు కేసీఆర్. కానీ 18లో గెలవకపోతుండాడు వాడు. అట్లా మోసం చేసే ఈ ఉత్తమ్ బట్టిగాడు. అంటే మేము కొట్లాడుతుందంతా మీ గాడిద కొడుకులు చిల్లర సంపాదించుకోవడం కాదు కదా, నెత్తినోరు కొట్టుకుంటుంది, నన్ను ఆర్థిక మూలాలు ఇబ్బంది పెట్టినా, నా పర్సనల్ లైఫ్ ఇబ్బంది పెట్టినా, ఇన్ని చేస్తుంది, నన్ను అన్ని రకాలుగా నేను నష్టం చేసుకుంటూ కొట్లాడుతుంది. ఎందుకోసం రా? బట్టిగాడు ముఖ్యమంత్రి కావాలనా, లేకపోతే మంత్రి కావాలనా, లేకపోతే ఉత్తమ్ కావాలనా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలనా? కాదు. అరే ఆడు బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు గాడిద కొడుకులు ఉన్నారా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఐడియాలజీ బాగుంది కాబట్టి వాళ్ళకంటే వీళ్ళు మంచిగా చేస్తారని కొట్లాడినాం. మాకు పదవి అడుగుతలేము, పైసలు అడుగుతలేము. అవునా కాదా? నీకు పైసలు ఇవ్వమంటున్నా నేను? పొన్నం ప్రభాకర్ లెక్క నాకు మంత్రి ఇవ్వమంటున్నా, సీతక్క లెక్క నాకు మంత్రి ఇవ్వమంటున్నా? చెప్పండి. ఏడ 10 ఉంటే ఏడ డబ్బులు వస్తే ఆడ అటురుపుతున్నారు గాడిద కొడుకులు బీఆర్ఎస్ లకు. ఇప్పుడు రేపు బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ కొరుకుతారు, ఇలా కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ లకు వస్తారు. మన దగ్గర బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ కు పోయినరు. అధికారం కావాలి, పైసలు కావాలి. మీకు సిద్ధాంతము, మీకు ఎథిక్స్, మీకు ఒక మోరల్స్, అదే ప్రజల మీద ప్రేమ ఏమైనా ఉన్నారా గాడిద కొడుకులు? చెప్పండి రా.